The most important program మా తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో మీ అందరికీ తెలుసు. ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్లో కూడా అంటే డ్యూస్ ఉండేది దాదాపు 3 నెలలది కూడా యాడ్ చేసి ఇవ్వడం, తర్వాత ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ కన్సర్న్ వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఖచ్చితంగా పెన్షన్ ప్రోగ్రాంలో పాల్గొనాలా, వాళ్ళకి తెలియాలా దాని ఇంపార్టెన్స్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చాలా కష్టాలు ఉంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్. ఎందుకంటారంటే ప్రీవియస్ గవర్నమెంట్ దే డిడ్ంట్ బాదర్ అన్నమాట. సో ఇవన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నాం. బట్ మాట ఇచ్చింది తప్పకుండా చేయాలని చంద్రబాబు గారు అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచన చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే సూపర్ 6లో ఉందో ఒక్కొక్కటిగా సార్ట్అవుట్ చేసుకుంటూ రావడం జరుగుతోంది. ఈరోజు కూడా ఏదైతే డిజేబిలిటీ, పర్మనెంట్ డిజేబిలిటీ ఇట్లాంటివి కూడా ఇప్పుడు ఒక పెన్షన్ తాలూకా డయాలసిస్ పేషెంట్కి కూడా 10,000 ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఎక్కడా లేదు ఇండియాలో. దాదాపు 3,000 కోట్ల పైన నాకు తెలిసి మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటుందన్నమాట గవర్నమెంట్కి. బట్ ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఏమున్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఏదైతే సూపర్ 6 చెప్పామో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉన్నాము. తల్లికి వందనం కూడా ఈ ఇయర్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. త్వరలో అది కూడా ఐ థింక్ ఏప్రిల్ మేకి 15,000 ప్రతి ఒక్కరు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇవ్వబోతున్నాము. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే. సో ప్రజలు కూడా కొద్ది పేషెన్స్గా, ఎందుకంటే 5 ఏళ్ల కిందట డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం. ఇది కాకుండా డెవలప్మెంట్ అనేది కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కూడా జరుగుతోంది. కంటిన్యూస్గా మా గవర్నమెంట్ కమిట్మెంట్తో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా 5 ఏళ్లలో అని చెప్పి ఉద్దేశంతోనే బిజినెస్ పీపుల్ కానీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్కి చాలా పాజిటివ్ ఉందన్నమాట. ఇప్పుడు సౌత్లో బెస్ట్ స్టేట్ కానీ లేకపోతే ఇండియాలో కూడా టాప్ స్టేట్స్లో కానీ ఏమన్నా పెట్టాలా అంటే మన పాలసీస్ని చూసి విధానం చూసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆల్రెడీ